కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం కట్టుకోవడమే బీజేపీ ధ్యేయమని కొండ్రపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. ఆదివారం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పల్లిమక్త, నాగారం, మర్దనపేట గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీజేపీ కుట్రలను ఎండగట్టడానికి రాహుల్ గాంధీ పిలుపు మేరకు గ్రామాన పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో విఫలం చేశాడని తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించి బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించి బీజేపీ 200 సీట్లకే పరిమితం అయ్యేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ గడ్డం నర్సయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్ నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న, నాల్క సత్యం, గొట్టె రుక్మిణి, కర్రోల భాస్కర్, గ్రామ అధ్యక్షులు మేకల స్వామి, చిద్రవేణి ప్రభాకర్, అతికం శ్రీనివాస్, దేవరాజు, సంజీవ్, శ్రీనివాస్, సదానందం, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్లిమక్త జిల్లా వేములవాడ నియోజకవర్గం కొండ్రపేట మండలం పల్లిమక్త గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ గడ్డం నర్సయ్య గారికి, అలాగే కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కర్రోల భాస్కర్ గారికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఉద్దేశంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామాన మన అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి, అలాగే మహాత్మా గాంధీ బాపు గారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాబట్టి వారు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడిందని మేము తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును పూర్తిగా ఖండిస్తున్నాం. భారతదేశంలో జరుగుతున్నటువంటి అహింస, అలాగే ఏదైతే వారు చెప్పుకుంటుందో ఒకే మతానికి సంబంధించింది అని చెప్పి ఆలోచనతో వాళ్ళు బీజేపీ వాళ్ళు తీవ్రంగా ప్రజలను తప్పుదో పట్టించి యువకులను ఒక మాయమత్తులో దించి యువకులతోని ఒకే రకమైన జెండాను మోసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దానికి విరుద్ధంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొని, అలాగే ఏదైతే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం అనుసరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఒకవేళ అందరినీ కలుపుకొని పోతేనే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఈరోజు కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ